అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. బాగున్నారా? ఇవాళ మనము రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుకుందాము. అంటే ఇంతకుముందు రాజ్యాలు ఉండేవి, రాజులు పాలించేవాళ్ళు. వాళ్ళు అంటే పాలన గురించి పక్కన పెడితే ఎవరినైనా ఏమైనా అనాలనుకున్నా ఒక చమత్కరించి ఇండైరెక్ట్‌గా నొప్పించక తానొప్పక అన్నట్టుగా వాళ్ళ భాష ఉండేది మనము హిస్టరీలో చూసుకుంటే. అవును. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు మరీ చీప్‌గా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ఒకరినొకరు వాడు, వీడు, అది, ఇది అని ఆడవాళ్ళైతే అలా తిట్టుకుంటున్నారు. మగవాళ్ళైతే నువ్వేంటి అంటే వాళ్ళ అపియరెన్స్‌ని కూడా అంటే అంత వ్యక్తిగతంగా తిట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక 5 ఏళ్ళు దాటితే ఏంటి ఇప్పుడు పెరుగుతున్న యువత నెక్స్ట్ వాళ్ళకి ఏం దిశానిర్దేశం చేస్తున్నారు అనిపిస్తోంది. ఏంటి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందసలు? అంటే మేబీ జనరేషన్స్ ఇదొక అలా మాట్లాడితే జనాలు వింటారు, వీడియోస్ రీచ్ అవుతాయి అని కూడా కావచ్చు. బట్ కానీ వాళ్ళకొక విషయం అర్థం కావట్లేదు అంటే, ఎవరికైతే ఆడియన్స్ అంటే ప్రేక్షకులు అంటాం హ్మ్. చూసేవాళ్ళని. హ్మ్. వాళ్ళకి ఓటర్స్. ఇక్కడ 2 రకాలున్నాయి. వీడియోలు చూసేవాళ్ళు ఎప్పుడు ప్రేక్షకులవుతారు తప్ప, వాళ్ళ మాటలకి రియాక్ట్ అయ్యేవాళ్ళు, నిజంగా ఓటేసేవాళ్ళు ఓటర్స్. ఎప్పుడూ కూడా ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యేవాళ్ళు ఎప్పుడు ఓటర్స్ అవ్వరు. హ్మ్. ఇది ఆళ్ళు అర్థం చేసుకోవాలి. ఓటర్స్ ఎప్పుడు చాలా స్మార్ట్‌గా ఉంటారు. అందరిని చూస్తారు వాళ్ళు. చివరికి వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. హ్మ్. కాబట్టి పదజాలంతో ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యాలి అనే ఒక కల్చర్‌లోంచి బయటికి రావాలి అంటే, నువ్వన్నట్లు ఇప్పుడెలా ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే, ఎప్పుడైతే ప్రెజెంట్ జనరేషను హ్మ్. వస్తదో, లేదా జస్ట్ బిఫోర్ జనరేషన్ ఎప్పుడైతే రాజకీయాల్లోకొస్తారో డెఫినిట్‌గా మారుతది. హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడే వాళ్ళు చూస్తే డెఫినిట్‌గా 80స్ ముందే వాళ్ళుంటారు తప్ప, 80స్ తర్వాత వాళ్ళు ఉండరు. హ్మ్. సో, 80స్ నుంచి నీకు ఆల్మోస్ట్ భాష అనేది చాలా వరకు గూడా నీకు ఫిల్టర్ అయిపోయి ఉంటదమ్మా. హ్మ్. 90స్ వచ్చేసరికి ఇంకా అయిపోయి ఉంటది. హ్మ్. సో, 2000 వచ్చేసరికి ఇంకా అయిపోయి ఉంటది. మేబీ వాళ్ళు చూస్తానికి చాలా ఫ్యాషన్‌గా ఉండి, వేరే వేరేగా చాలా హుషారు ఉండొచ్చేమో తప్ప, బట్ కొన్ని విషయాల్లో ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌ని నేను చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తా. కొన్ని విషయాల్లో మార్చుకోమని జెప్తా. ఇది ఓన్లీ బికాస్ ఓల్డ్ ట్రెడిషన్‌లో బిఫోర్ జనరేషన్‌లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడితే నలుగురు చూస్తారు. వాళ్ళు ఎంటర్‌టైన్ అవుతారు, నవ్వుతారు అనుకుంటున్నారు. కరెక్టే. హ్మ్. కానీ నవ్విన వాళ్ళు ఓట్లేస్తారు అనుకోవద్దు. హ్మ్. సో, వీళ్ళు ఆ మెచ్యూరిటీ లెవెల్‌కి రావాలి. హ్మ్. సో, అది ప్రాబ్లమ్ మేజర్‌గా. ఓకే. ఇప్పుడు యూత్‌కి అంటే ఓన్లీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడమే కాదు. వాళ్ళేదైనా మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళు యూత్ అంతా కూడా మోటివేట్ అవుతారు, ఇన్‌స్పైర్ అవుతారు. అంటే తీసుకుంటారు. ఈవెన్ రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు. వాళ్ళు ఏం మాట్లాడినా గానీ జనరేషన్ మొత్తం కూడా వాటిని తీసుకుంటారు. సో, మాట్లాడే మాట విషయంలో వాళ్ళు యువతకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? వాళ్ళ బాధ్యత ఏంటి? వాస్తవంగా చెప్పాలి అంటే అలా మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవ్వరు కూడా అలా మాట్లాడకూడదు. ఒక కెమెరా ముందు గాని, కెమెరా పక్కన గాని, ఒక మనిషిని దూషించే హక్కు కానీ, ఒక మనిషిని బాధించే హక్కు కానీ, ఈ ప్రపంచంలో ఏ మానవులకి లేదు. ఇదే నేను చెప్తా. అది చాలా పెద్ద క్రైమ్. హ్మ్. దూషించటం అనేది క్రైమ్ నా దృష్టిలో. హ్మ్. ఎందుకంటే మానసికంగా ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నాము అంటే అది క్రైమే. శారీరకంగా బాధ పెడితేనే కాదు క్రైమ్. మానసికంగా బాధ పెట్టినా కూడా క్రైమే. హ్మ్. ఇంకా శరీరం గాయం అన్నా ఒక మందు బిళ్ళతోనో, ఒక ఏదైనా మందు రాసుకుంటేనో తగ్గిపోతది. కాలాంతరం అది మానిపోతది. బట్ కానీ మానసికంగా ఉండేది వాళ్ళకి ప్రతిరోజు గుర్తొస్తది. నన్ను అట్లా అన్నారు, అట్లా అన్నారని చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. హ్మ్. కొంతమందికి ఎమోషన్స్ తక్కువుంటాయి. కొంతమందికి ఎమోషన్స్ ఎక్కువుంటాయి. హ్మ్. కొంతమందికి ఎమోషన్‌గా చాలా బలహీనంగా ఉంటారు. మాటలు పడక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన హ్మ్. ప్రపంచంలో. హ్మ్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ పక్కన పెడితే, మన ధర్మం ఏంటి? కర్మ అనేదేంటి? నిజంగా మనిషి అనేవాడికి ఎంతో కొంత కర్మ గురించి భయముంటే ధర్మాన్ని పాటించండి. హ్మ్. ఒకళ్ళని ఎంటర్‌టైన్ చేయటానికో, మనం ఫేమస్ అవ్వటానికో, హ్మ్. మన పైశాచికత్వానికో ఎదుటి వాళ్ళని దూషించొద్దు. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే దూషించొద్దు. హ్మ్. మంచి చెడు పక్కన పెట్టేద్దాం. అసలు ఒకళ్ళని దూషించే హక్కు మనకి లేదు. హ్మ్. ఇంకా నేర్చుకోవటం అంటారా నాన్న? అది ఇండివిడ్యుయల్‌గా ఉండే దాన్ని బట్టి ఉంటది. నువ్వన్నట్లు సెలబ్రిటీ చేసే అన్నీ నేర్చుకోరు. రాజకీయ నాయకులందరూ చేసేయన్నీ హ్మ్. నేర్చుకోరు. నువ్వన్నట్లు మేబీ వాళ్ళ ఫాలోవర్స్‌కి చిన్న ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. దట్ కుడ్ బి షార్ట్ టర్మ్ ఉంటది. లాంగ్ టర్మ్ ఉండకపోవచ్చు. హ్మ్. ఎందుకు అంటే
ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే ఏజు, ఇమిటేట్ చేసే ఏజు దాటొచ్చేస్తారు. కానీ ఈరోజు రేపు నీకు చిన్న పిల్లలు గూడా టీవీలు చూస్తూ ఉంటారు. నీకు మనకి ఇన్‌స్టాలు, ఫేస్‌బుక్‌లు చూస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటది. ఒక వయసొచ్చినోళ్ళ కంటే కూడా చిన్న పిల్లల మీద చాలా ప్రభావం ఉంటది. అంతెందుకు నీ కుటుంబంలో నీ పిల్లలు చూస్తే నువ్వు అలాంటి బూతులు మాట్లాడతారు కొంతమంది. చాలా కించపరిచి మాట్లాడతారు కదా! అంటే నీ ఇంట్లో నీ పిల్లలకి ఏం సమాధానం చెప్తున్నావు? ఏం సందేశం ఇస్తున్నావు? ఎలా పెంచుతున్నావు నెక్స్ట్ జనరేషన్ అని వాళ్ళ ఇంట్లోంచి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి సమాజం గురించి ఎట్లాగో ఆలోచించే అంత జ్ఞానం లేదు. ఓకే. నేనేమంటున్నానంటే బూతులు తిడితేనో, ఎదుటి వాడిని కించపరిస్తేనే గొప్ప రాజకీయ నాయకులు అవ్వరు. అలాంటప్పుడు మన చరిత్రలో కొంతమంది ఉన్నారు. అబ్దుల్ కలాం గారు గాని, జయప్రకాష్ నారాయణ గారు గాని చాలామంది కూడా చాలా పద్ధతిగా మాట్లాడే గొప్పవాళ్ళుగానే చిత్రీకరించారు. మేబీ కొంతమంది రాజకీయ నాయకులు ప్రొఫెషనల్‌గా సక్సెస్ అవ్వలేకపోవచ్చు. కానీ మంచి మనుషులుగా అయితే మిగిలారు గదా! అంతకు మించిన సక్సెస్ ఏంటి? అంటే రాజకీయ నాయకుడయ్యి డబ్బులు తింటేనే సక్సెసా? కాదు. ఈయన మంచి వాళ్ళు అని ఏదైతే ముద్రేసుకొని వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంటది గదా! అది కూడా గుడ్డే. సో, మారాలి. ఇది మారాలి అంటే యూత్ రావాలి పాలిటిక్స్‌లోకి. కరెక్ట్. పోనీ రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే ఇది దీని వెనకాల ఇంకా ఓట్లు చూసుకుంటూ ఉన్నారు. అది ఓకే. కానీ రాజకీయ నాయకులకి వత్తాసు పాడే అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు. వీళ్ళు ఇంకా వా రాజకీయ నాయకుల ఫాలోవర్స్ ఇంకా దూషించుకుంటారు. వాళ్ళని మించి వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం మరీ వల్గర్ లాంగ్వేజ్ అన్నమాట. సో, వీళ్ళు అసలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళలా మాట్లాడితే నెక్స్ట్ మా పిల్లలు ఏం నేర్చుకుంటారు? అండ్ ఒకరిని నొప్పించేటప్పుడు ఆ పెయిన్ నాకైతే అది ఎంత బాధ ఉంటుంది అన్న ఫీల్ వాళ్ళకి ఉండదా? లేకపోతే వాళ్ళు ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే మొన్న మనం మాట్లాడుకున్న ఫ్యానిజం. వ్యక్తిగత పూజ. ఈ పద్ధతి మారాలి. ఇప్పుడున్న జనరేషన్‌లో కూడా వ్యక్తిగత పూజ అనేది మారలేదు. ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుంది. లేదా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు. ఒక క్రికెటరు. అంటే ఈ 3 ఫీల్డ్స్ నువ్వు చూసుకుంటే క్రికెటర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ అంటే మూవీ ఇండస్ట్రీలో కానీ ఫ్యానిజం అనేది పీక్స్‌లో ఉంటది. హ్మ్. పిచ్చి ఉంటదనమాట మన వాళ్ళకి. నువ్వు ఇష్టపడి వాళ్ళని చూడటంలో తప్పే లేదు. హ్మ్. దాని నెక్స్ట్ లెవెల్‌కెళ్ళొద్దు. హ్మ్. అంటే నిన్ను కన్న తల్లిదండ్రుల బర్త్‌డేలు గూడా నువ్వు జరపవు. బట్ ఎవరిదన్నా ఫ్యానిజం అని జెప్పి వాళ్ళ కటౌట్లు పెట్టి చేస్తారు. నీ కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ. దీని మీద సినిమా కూడా తీశారు. హ్మ్. కానీ మారర్రా. హ్మ్. మీరనుకుంటారు సినిమాలు చూస్తే జనాలు మారతారని. హ్మ్. మరి వ్యక్తిగత పూజ కరెక్ట్ కాదు, ఫ్యానిజం కరెక్ట్ కాదని సినిమాలు తీశారు. మరెందుకు మారలేదు? హ్మ్. నేనేం చెప్తున్నానంటే ఒకళ్ళని ఇష్టపడటం, అభిమానించటం తప్పులేదు. హ్మ్. మనం అభిమానించే వాళ్ళ సినిమాలొచ్చినప్పుడు వెళ్లి చూడండి తప్పులేదు. మీకు 10 టికెట్లు కొనాలనుకుంటే కొనండి తప్పులేదు. వాళ్ళ బర్త్‌డేస్‌కి ఎళ్లి చారిటీ పనులు చేయండి, రక్తదానాలు ఇవి చేయండి తప్పులేదు. అవి మంచిది సమాజానికి. హ్మ్. కానీ కటౌట్‌లుగా పెట్టి, పాలాభిషేకాలు చేసి, రక్తాలు చేసి ఇదంతా ఇన్‌సేన్ అంటున్నా నేను. నీ హ్మ్. కన్న తల్లిదండ్రులకు చేసావా? ప్రశ్నించుకో నిన్ను నువ్వు. హ్మ్. నీ తోబుట్టువులకు చేసావా? నీతో పెరిగినోళ్ళకి చేసావా? వీళ్ళెవరికీ చేయకుండా వాళ్ళకెట్లా చేస్తావు? ఎవరు వాళ్ళు నీకు? కనీసం వాళ్ళకి తెలుస్తదా నువ్వు చేసావని? హుహు. ఏంటి లాభం? అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. హ్మ్. సరే, నేనే చెప్తాను చాలా సార్లు. మీ సంతృప్తి పొందే విషయాలేదైనా చెయ్యండి. ఒకటే జీవితం సంతోషంగా ఉండండి అని నేను చెప్తున్నాను. కానీ పాజిటివ్ వేలోగా ఉండండి పోనీ. హ్మ్. మీరు కటౌట్లు పెట్టటం వల్ల, పాలాభిషేకాలు చేయటం వల్ల కూడా ఎవరికీ నష్టం లేదు. హ్మ్. కానీ ఫ్యాన్ వార్స్ అని చెప్పి వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవటం తప్పు. నెగటివిటీ వద్దు. పోనీ అలాంటి విషయాల్లోన్నా మానేసేయండి. హ్మ్. మీ అభిమానం మీరు అభిమానించే వాళ్ళ కోసం మీరు పూజలు చేయాలనుకుంటున్నారు, బలులు ఇవ్వాలనుకుంటున్నారు, బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు. ఉండండి తప్పులేదు. కానీ వేరే వాళ్ళని బాధించేలాగా మాట్లాడకూడదు. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ ద డే మనందరం మనుషులం. హ్మ్. మనం ఫ్యానిజమా? లేదు అంటే ఇంకొకటా అనేది ఉండదు. కర్మకి ఒకటే రూలు. ఎప్పుడైతే ఒకళ్ళని నువ్వు బాధించావో, నీ కర్మ ఏదైతే క్లాక్ ఉందో స్టార్ట్ అవుతది. దానికొక లెక్కుంటది. ఆ లెక్క తర్వాత అది రివెంజ్ తీర్చుకోవటం మొదలుపెడతది. సో, మనకెందుకు ఇవన్నీ? మంచి మనుషుల్లాగా బతుకుదాం. ఒకళ్ళని ఒకళ్ళు దూషించుకోవద్దు అంటున్నా నేను. ఇంకోటేంటంటే వీళ్ళు కొట్టుకొని చేస్తారు గానీ, మళ్ళీ ఆ స్టార్స్ అందరూ మంచిగా ఫ్రెండ్లీగా బానే ఉంటారు. వీళ్ళెందుకు అర్థం చేసుకోరో అర్థం ఇది కాదు. చాలా క్లియర్ పిక్చరు. ఇది చాలా క్లియర్ పిక్చర్. ఈవెన్ నువ్వన్నావు కదా తల్లి, రాజకీయ నాయకులు గూడా అట్లాగంటే అభిమానిస్తారు కదా! హ్మ్. అంటే పాపం వాళ్ళని కూడా ఏమి అనలేము. ఏమవుతుందంటే, ఈ రాజకీయ నాయకులు తప్పు. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఒకళ్ళు ఒక పార్టీ నాయకుడిని అభిమానిస్తున్నారు. ఒకళ్ళు ఒకొక్క పార్టీ నాయకుడిని అభిమానిస్తున్నారు. వీళ్ళు పబ్లిక్ మీటింగ్‌కెళ్ళినప్పుడు అటెన్షన్ తీసుకోవటానికి, మీడియాలో వీడియోస్ ట్రోలింగ్ అవ్వటానికి కొన్ని పదాలు అవి కొట్టి, ఇవి కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తారు. హ్మ్. అప్పుడేం జేస్తారు వాళ్ళు? ఈళ్ళే హర్ట్ అవుతారు కదా! ఆ హ్మ్. నాయకుడిని అభిమానించే వాళ్ళు, "అరే! మా నాయకుడిని తిడుతున్నారే" అనే హ్మ్. హర్ట్ అయ్యి
వీళ్ళు స్టార్ట్ చేస్తారు కమెంట్స్ గానీ, ట్రోలింగ్స్ చేయటం గానీ. అవును. అవతల వాళ్ళేం చేస్తారు, వాడు వాగాడు గదా! వాడు పాపాన వాడే పోతాడనో, లేదా కుక్క మొరిగిందనో వదిలేయకుండా, హ్మ్. మళ్ళీ దానికి తిరిగి కౌంటర్‌లేస్తూ వీళ్ళు తొడలు కొడతారు. హ్మ్. అరే! మా నాయకుడిని అన్నారే, అరే! మీ నాయకుడు అన్నాకే వాళ్ళు అన్నారు కదా! అని ఆలోచించే ఉద్దేశం వీళ్ళకుండదు. మా నాయకుడినే అంటారా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నేనేమంటున్నానంటే మనకంటూ కొన్ని కుటుంబాలున్నాయి. హ్మ్. నాయకుడికి ఎక్కడ సపోర్ట్ చేస్తారు? బయటకెళ్ళి కార్యక్రమాలు చేసేటప్పుడు సపోర్ట్ చేయండి. మంచి పనులు చేసేటప్పుడు సపోర్ట్ చేయండి. క్యాంపెయిన్ చేసేటప్పుడు సపోర్ట్ చేయండి. పంచేటప్పుడు సపోర్ట్ చేయండి. గెలిపించేటప్పుడు సపోర్ట్ చేయండి. కానీ ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడానికి అవసరం లేదు. హ్మ్. నిజమైన నాయకుడికి ఈ దూషణ స్వభావం అనేది ఉండనాల్సిన అవసరం లేదు. ఇంకోటేంటంటే వీళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది వీళ్ళ ఎమోషన్స్‌తో రాజకీయ నాయకులు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటే వీళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళిప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకిచ్చిన ప్రియారిటీ వీళ్ళకిస్తారా? ఎగ్జాక్ట్‌లీ. వితౌట్ ఎనీ డౌట్ నువ్వు చెప్పిన పాయింట్ వెరీ వాలిడ్ నాన్న. అది వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళ సగం జీవితం అయిపోతది. హ్మ్. ఎప్పుడైతే అరే! మనకంటూ ఏముండదు అనేది వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళ జీవితం అయిపోతది గదా! ఏముంటది? అంతే. సో, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నిజమైన నాయకుడు ఎప్పుడు వాళ్ళ ఫాలోవర్స్‌ని నెగెటివ్ టాక్‌తో రెచ్చగొట్టరు. నెగెటివ్ వేలో డ్రైవ్ చేయరు. ఇది అర్థం చేసుకోవాలి వీళ్ళు. నిజమైన నాయకుడు ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని నిర్దేశిస్తాడు. మంచి మార్గంలో నడిపిస్తారు. హ్మ్. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు. అట్లా ఆలోచించినోడు నిజమైన నాయకుడు. హ్మ్. ఎవరు చేస్తున్నారు? తన పక్కనుండి పిచ్చి కుక్కల్లాగా పనిచేసే ఎంతోమంది వాళ్ళకే వాళ్ళేం పట్టించుకోరు. ఎటువంటి పదవులు ఇవ్వరు. అట్లాంటియి ఎన్నో ఉన్నాయి. హ్మ్. అలాంటప్పుడు ఎందుకు ఇంత ఇంత క్షోభ ఎందుకు? ఎందుకు బాధపడాలి? ఎందుకు మనం కష్టపడాలి? ఆళ్ళ కోసం ఎందుకు దెబ్బలు తినాలి? ఎందుకు జైలుకెళ్ళాలి? ఎందుకు మాటలనుకోవాలి? ఎందుకు చెడు కర్మ తెచ్చుకోవాలి? ఒక్క నిమిషం గనక మనం ఆలోచిస్తే, మనం చాలా మార్చొచ్చు. ఇది కేవలం ఒక ప్రెజెంట్ జనరేషన్‌తోనే అయితదని నేను నమ్ముకున్నా. 80స్ తర్వాత ఉన్న జనరేషన్ మాత్రమే ఇది మార్చగలరు. హ్మ్. చదువు ద్వారా గాని, కొన్ని గోల్స్ పెట్టుకొని, ఎలాగ మనం ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరో, పోలీసో, ఇంజినీరో ఇట్లా అవ్వాలనుకుంటున్నామో, రాజకీయాల్లో కూడా రావాలనుకోవాలి. హ్మ్. కంపల్సరీగా ప్రెజెంట్ జనరేషన్ గూడా రాజకీయాల్లోకొస్తే, హ్మ్. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఈ దుర్భాష రాజకీయాల్లోంచి మన ప్రభుత్వాన్ని బయటకి తీసుకొచ్చి, మంచి సమాజాన్ని మనం ఇవ్వచ్చు. హ్మ్. ఇకపోతే యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళు గూడా అంతే. అసలు అంటే ఫేమ్ కోసమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, వాళ్ళు గూడా ఇదే లాంగ్వేజ్ యూజ్ చేయడం జరుగుతోంది. అండ్ అవి చూస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొకరిని తిడుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం, నవ్వు వస్తుంది. అసలు వాళ్ళనేమనాలి? వీళ్ళనేమనాలి? అంటే ఇదేనన్నా ఫేమస్ అవ్వటానికి ఏదైనా ఓకే. హ్మ్. ఈరోజు రేపు ఆ పిచ్చిలోంచి బయటికి రావాలి. ఈ హ్మ్. డిజిటల్ మీడియా ఏదైతే మనకిప్పుడు నడుస్తుందో, మంచిగా మాట్లాడితే వినేవాళ్ళు ఎంతమందున్నార్రా? హ్మ్. ఇప్పుడు మన వీడియో చూడు మనం మంచిగా మాట్లాడతాము. మన వీడియోతో పిచ్చిగా మాట్లాడిన వీడియో కంపేర్ చెయి. అసలు దానికి వేలల్లో వస్తాయి వ్యూస్. అట్లా కదా! వెరిపోతాయి. అలా అని చెప్పి ఆ! ఇప్పుడు నాకున్న త్రూఔట్ ఎక్కడ మనయి కొన్ని చాలా వీడియోస్ ఉండుంటాయిగా. హ్మ్. అలా అని మేము ఎప్పుడన్నా తప్పుగా మాట్లాడామా? అవసరం లేదు. వీడియోస్ కోసమో, అంటే వ్యూస్ కోసమో, కమెంట్స్ కోసమో, పిచ్చి పిచ్చిగా మాట్లాడి ట్రోల్ అవ్వటం కోసమో చేయొద్దు. అది హ్మ్. కూడా బ్యాడ్ కర్మనే. హ్మ్. మనం ఫేమస్ అవ్వటం కాదు ఇంపార్టెంటు. మనం చేసే పని వల్ల ఎవరికన్నా మంచి జరుగుతుందా? హ్మ్. ఇది చూసుకోవాలి. ఈవెన్ జనాలు కూడా ఏంటంటే క్యూరియాసిటీ. హ్మ్. ఆ థంబ్‌నెయిల్స్‌లో వచ్చే క్యూరియాసిటీ, హ్మ్. లేదు అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో వచ్చే క్యూరియాసిటీ, ఎదుటోళ్ళ లైఫ్‌లో వచ్చే క్యూరియాసిటీ కోసం పాకులాడుతున్నారు. వ్యూవర్స్ అలా ఉన్నారు కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలా ఉన్నారు నాన్న. హ్మ్. సో, ఇక్కడ ఇద్దరిని మనం తప్పుపట్టాలి. ఒకళ్ళని హ్మ్. కాదు మనం తప్పుపట్టాల్సింది. కరెక్ట్. అండ్ ఇంకొక ముఖ్య విషయం నువ్వు గుర్తించాల్సింది ఏంటంటేనమ్మా, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే ఈ ఫ్యాన్ రిలేటెడ్ కమెంట్స్ కానీ, రాజకీయ నాయకుల కమెంట్స్ గానీ, ఏవైతే ఇవి జరుగుతున్నాయో అన్నీ ఆర్గానిక్ ఉండవు తల్లి. హ్మ్. వీళ్ళ ఓన్‌కి సోషల్ మీడియా కంపెనీస్ ఉంటాయి. అవును. సో, వాళ్ళలోంచి కూడా నీకిట్లాంటివి చాలా జరుగుతాయన్నమాట. కరెక్ట్. సో, ఇదంతా కూడా కొంతవరకు ఆర్గానిక్ ఉంటది. కానీ డెఫినెట్‌గా మనుషుల యొక్క మనోభావాలను దెబ్బతీయటానికి కానీ, మనుషులకున్న బలహీనతని వీళ్ళు హ్మ్. వాడుకుంటున్నారు నాన్న. హ్మ్. అది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అప్పుడు ఇలాంటి వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గి వాళ్ళు కూడా గ్రౌండ్ మీదకొచ్చి సామాన్యుల్లాగా బతుకుతారు. లేదు అంటే ఎప్పుడైతే బలహీనత ఉంది, ఫ్యానిజం వ్యక్తిగత పూజించేదుందో, హ్మ్. వీళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేసుకుంటూనే ఉంటారు. హ్మ్. ఇకపోతే కామెంట్స్ పెట్టేవాళ్ళు. కింద కామెంట్స్‌లో అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే, ఓకే. అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మన దగ్గర మాట్లాడే. వాక్ స్వేచ్ఛ అంటారు కదా! అది ఉంది ఓకే. కానీ ఒకరిని తిట్టేటప్పుడు కొంతవరకు లిమిట్స్ ఉంటాయి.
హద్దులు మీరి వాళ్ళు తిట్టడము అనేది అంటే చాలా వాళ్ళు నచ్చకపోతే పిచ్చి పిచ్చిగా కమెంట్స్ పెట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్టే కాదు తల్లి. నేనేమంటానంటే నీ కుటుంబంలో నువ్వు పుట్టినోళ్ళు, నీతో రక్తం పంచుకొని పుట్టినోళ్ళనే నువ్వు తిట్టే అధికారం లేదు. అలాంటిది బయట ఎవరినో తిట్టే అధికారం నీకెక్కడిది? నువ్వు పెడుతున్నావా? ఏం వాళ్ళని పోషిస్తున్నావా? ఎలా ఉంటది? నువ్వు పోషించే వాళ్ళని తిట్టే అధికారమే నీకు లేనప్పుడు, అలాంటప్పుడు బయట వాళ్ళని తిట్టే అధికారం ఎక్కడుంది? హ్మ్. సో, అసలు నీకు ఇంకో విషయం తెలుసా? ఒకవేళ నిన్నంటే ఎవరినైనా సరే కమెంట్స్‌లో గనక ఎవరైనా తిట్టుంటే వాళ్ళు సూ చేయొచ్చు తెలుసా నీకు ఆ విషయం? నేను హ్మ్. ఇంతకు ముందు కూడా ఇదే మాట మాట్లాడా. హ్మ్. ఇట్ ఈస్ ఇల్లీగల్ ప్రాసెస్. ఎవ్వరు కూడా ఎవరిని కూడా దుర్భాషలాడే స్వేచ్ఛ ఎవరికీ లేదు. నేనేమంటున్నానంటే, సరే ఒకళ్ళు మాట్లాడింది మీకు నచ్చలేదు. హ్మ్. మీరు దాని గురించి ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటే మామూలుగా కూడా మామూలు మాటల్లో కూడా చెప్పొచ్చు. ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మాట్లాడింది "నువ్వు తప్పు మాట్లాడేది అని చెప్పు. తప్పమ్మా. నువ్వు మాట్లాడేది ఆలోచన తప్పు. అట్లా కాదు, ఇట్లా గాని పాయింట్ చేయొచ్చు." ఏదైతే అబ్యూసివ్ లాంగ్వేజ్ ఉంటదో అది వాడకూడదు. హ్మ్. నార్మల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు. తప్పే లేదు. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు కమెంట్స్ అంటే మొత్తం చూసే పెడతారు కదా! అంటే హ్మ్. వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు వాళ్ళ ఫీడ్‌బ్యాకు, వాళ్ళ ఒపీనియను, వాళ్ళ సందేహాలు కమెంట్స్‌లో పెట్టడం ఎప్పుడు తప్పే కాదు. హ్మ్. ఒకవేళ మీరేదన్నా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలనుకున్నా మనకి ప్రాపర్ లాంగ్వేజ్ ఉంది. హ్మ్. సో, ఎదుటి వాళ్ళని బూతులు తిట్టే అధికారం ఎవరికీ లేదు. అర్థం చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళుంటారు కదా! హ్మ్. అంటే వాళ్ళని కూడా గౌరవించట్లేదేమో మనకు తెలీదు గానీ, దయచేసి ఆడవాళ్ళని గాదు, మగవాళ్ళని గాదు. ఎవరిని కూడా బ్యాడ్ లాంగ్వేజ్ వాడొద్దు. హ్మ్. సో, మీరు చెప్పాలనుకుంది మంచిగా చెప్పండి. తప్పే లేదు. దయచేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోండి. బూతులు గాని, అబ్యూసివ్ లాంగ్వేజ్ మాట్లాడొద్దు అని ఎవరికి వాళ్ళు పెట్టుకోండి. ఇది కూడా యాక్చువల్‌గా నిజం చెప్పాలి అంటే నాన్న, బీయింగ్ యాన్ ఆస్ట్రాలజర్ మాట్లాడాలి మళ్ళీ అంటే, హ్మ్. కొన్ని గ్రహాల ప్రభావం వల్లే ఇలాగా చెడు భాష అనేది మాట్లాడతారు. హుహుహు. సో, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. హుహు. కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే మనం. హ్మ్. ఇప్పుడు నేను ఇప్పుడు అన్ని గ్రహాలే అంటారు గదా! మరి ఎలాగా మనిషి అంటే, ఇప్పుడు ఇలా మాట్లాడమని గ్రహం చెప్పినప్పుడు, లేదు అలా నేను మాట్లాడుకోకూడదు అని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే అదే నేను. హ్మ్. మిగతాది మొత్తం గూడా గ్రహాలే నడిపించేది. హ్మ్. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడది నువ్వెళ్లి చెయ్యి, వాళ్ళని కొట్టు, వాళ్ళని చంపు, ఆ దొంగతనం చెయ్యి, ఇలాగా అలా హ్మ్. మోసం చెయ్యి అని చెప్తాయి కదా గ్రహాలు, చెడు గ్రహాలు. హ్మ్. అప్పుడు ఆ నిమిషం మనం కంట్రోల్ చేసుకొని, లేదు మనం మానవులం, మనం అలాంటి తప్పు చేయకూడదు, అది హ్మ్. పాపం. హ్మ్. ఈ క్షణికావేశంతో చేయటం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. మనం ఒకళ్ళని బాధించే హక్కు లేదు అని మనల్ని మనం నిరంతరం కనుక కంట్రోల్ చేసుకుంటే, హ్మ్. మనం అది ఓవర్‌కమ్ అవ్వగలం. ఎప్పుడైతే చెడు గ్రహాలని మన యొక్క మేధస్సుతో, మన హ్మ్. యొక్క ఓర్పుతో, సహనంతో, జ్ఞానంతో ఓవర్‌కమ్ అవుతామో, మనకి నెక్స్ట్ లెవెల్‌లో బ్లెస్సింగ్ ఉంటది. హ్మ్. సో, జీవితాలు మారిపోతాయి. కాబట్టి మనకి డెఫినిట్‌గా మైండ్ ఏం చెప్తుందో అది చేయమాకండి. హ్మ్. ఎందుకంటే మైండ్ ఎప్పుడూ కూడా అలా చెయ్యి, ఇలా చెయ్యి, వాళ్ళని తిట్టు, వీళ్ళని అది జెయి, ఇది జెయి అని చెప్తది. ఎందుకంటే అది గ్రహాల ప్రభావం. అందరికీ చెప్పదు. ఎవరికైతే చెప్తదో వాళ్ళ గురించి చెప్తున్నా నేను. హ్మ్. దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలంటున్నా నేను. కాబట్టి కమెంట్స్‌లో కానీ, వీడియోస్‌లో కానీ ఎవ్వరిని దుర్భాషలుగా ఆడేదానికి కానీ, ఒకళ్ళని కించపరిచే మాటలు మాట్లాడేదానికి ఎవ్వరికీ అధికారం లేదు. హ్మ్. మీరు చెప్పాలనుకున్న పాయింట్, మీరు చెప్పాలనుకున్న పద్ధతిలో పదజాలం కరెక్ట్‌గా పెట్టుకొని చెప్పండి. హ్మ్. తప్పే లేదు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఇందాక నువ్వు అడిగావు కదా తల్లి! భావం వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ గాని, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ అది మంచిగా వాడదాం అంటున్నాను. హ్మ్. అది ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో వాళ్ళు చూడాలి, బయట ఇంట్లో వాళ్ళు చూడాలి, చిన్న చూడాలి, పెద్ద చూడాలి, ముసలివాళ్ళు కూడా చూడాలి. కరెక్ట్. సో, కాలం చూస్తది, నేచర్ చూస్తది, యూనివర్స్ చూస్తది. సో, చెడొద్దు. మంచిని వెదజల్లుదాం. మనం ఏదైతే చెడు ఉందో దాన్ని తగ్గించుకుంటే అవతల మనిషి బాధపడరు. చూసే వాళ్ళందరికి కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తది. మనకి చెడు రాదు. హ్మ్. సో, మార్పు అనేది ఎక్కడ వస్తది? ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతూ ఉన్నారు. కింద కామెంట్ చేసేవాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మార్పు ఎప్పుడొస్తది? ఎలా వస్తది? ఏంటి పరిస్థితి? ప్రతి ఇండివిడ్యువల్ నుంచి మార్పు రావాలి నాన్న. అంటే ఒక ఇండివిడ్యువల్ ఎవరైతే ఒకళ్ళు మనం. అంటే ప్రతి ఒక్కళ్ళు తనలోంచి మార్పు రావాలి. అప్పుడు తన అనేది మల్టిపుల్ అయితేనే మన. హ్మ్. అంటే ఒక మనిషి ఒకటే కదా! ఇద్దరు, ముగ్గురు కలిస్తే కుటుంబం గదా! కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం. ఇందులోనే వృత్తి ఉంది. హ్మ్. ప్రొఫెషన్స్, రాజకీయం అనేది, ఏదైతే ఫిల్మ్ అనేది, వాటెవర్ ఇట్ ఈస్ ప్రొఫెషన్. హ్మ్. అది వృత్తి కింద వస్తది. కరెక్ట్. సో, మనిషి ధర్మాన్ని పాటించాలి. అది ప్రతి ఒక్కళ్ళు ఇండివిడ్యుయల్‌గా రావాలి. వ్యక్తిగతంగా రావాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళని మార్చుకోవాలి. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా కుటుంబం మారుతది. సమాజం మారుతది. ఆ సమాజంలోంచి ఆ వ్యక్తులే గదా! రాజకీయ నాయకులైనా, మూవీ స్టార్స్ అయినా,
ఇంకొకళ్ళైనా వాళ్ళే కదా. ఉమ్, కాబట్టి మార్పు అనేది మనలోంచి రావాలి, ప్రతి ఒక్కళ్ళలోంచి రావాలి. ఈరోజు నేను ఏం చేసినా చేయపోయినా ఎవరిని తిట్టొద్దు, ఉమ్, చెడు మాటలు మాట్లాడొద్దు, ఈ పైశాచికత్వాన్ని తగ్గించుకుందాం అని తనలోంచి తను ప్రతి ఒక్కళ్ళు మారితే సమాజం మారిపోతుంది నాన్న. ఇప్పుడు నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లోంచి కారు తీసిన దగ్గర నుంచి బయటకి రోడ్డు మీద వెళ్ళి సిగ్నల్ దగ్గర నుంచి నా ఏదైతే నేను డెస్టినేషన్ ఉన్నానో వెళ్ళే వరకు నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా పద్ధతిగా ఉమ్, వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే మన హైదరాబాద్ కూడా అమెరికా లాగా తయారవుతుంది ఉమ్, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో. మిగతాయి మనకు అవసరం లేదు, వాళ్ళ సంస్కృతి వాళ్ళ పద్ధతులు మనకు అవసరంలా, సిస్టమ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఉమ్, వాళ్ళ రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బాగుంది కదా, చక్కగా ఎవరి దారిలో వాళ్ళు ఎవరి లేన్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఉమ్, అలాగే మనం కూడా ఇట్లా అడ్డుకట్లు కొట్టి అడ్డుకట్లు కొట్టి ముగ్గురు నలుగురు బైకుల్లో ఎక్కేసేసి ఇష్టం వచ్చినట్లు ఆటోలు డ్రైవ్ చేసేసి అట్లా కాకుండా మన బాధ్యత ఏంటి, మనం బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు ఉమ్, అని ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మారతారో సమాజం మారుతుంది నాన్న. ఉమ్, రాజకీయ నాయకులు కూడా మారాలంటే జనరేషన్ మార్చాలి. ఉమ్, ఇంకా ఇప్పుడు వీళ్ళు ఇది అర్థం చేసుకొని నేను చెప్పే ఈ కర్మలు ధర్మాలు అర్థం చేసుకొని వీళ్ళు మాట్లాడకుండా ఎవరుంటారు? అసలు అంతెందుకు, నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచావుగా, ఉమ్, ఎవరి గురించి మాట్లాడాలి నువ్వు? ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వాళ్ళు ఉమ్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ గెలిచావు కదా, నువ్వు 5 ఏళ్ళు ఉంటావు కదా, అదే కదా. ఎందుకు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నావు? మంచి మాట్లాడు, యువతకి మంచి సలహాలు చెప్పు, ఉమ్, యువతకి పథకాలు చెప్పు, యువతని మోటివేట్ చేయి, బిజినెస్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయో చెప్పండి, ఏమేమి రంగాల్లో రాణించవచ్చో చెప్పండి, చదువుకోకపోతే ఎలా పైకి రావచ్చో చెప్పండి, చదువుకుంటే ఎలా పైకి రావచ్చో చెప్పండి. ఉమ్, పాత ముఖ్యమంత్రుల గురించి మీకెందుకు, కూర్చున్న ఎమ్మెల్యేల గురించి మీకెందుకు, వీళ్ళందరి గురించి ఎందుకు మీకు? అంటే లేదా దమ్ము? కులాల గురించి మతాల గురించి మనుషుల గురించి మాట్లాడకుండా రండి మీరు, ఉమ్, అప్పుడు మీరు నాయకులు. ఒక నాయకుడు నడిస్తే 100 మంది వెనకాల నడవాలి. ఇవాళ డబ్బులు ఇచ్చి నడిపించుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఉమ్, మీటింగుల్లో ఎంతమంది నీకు పిలిస్తేనో డబ్బులు ఇస్తేనో పోస్తేనో ఫుడ్ ఇస్తేనో వస్తున్నారు తెలుసా? తెలీదు. అక్కడ జనం కనిపిస్తుంటే అబ్బా ఇంతమంది వస్తున్నారు, ఎందుకు? ఎవరి కోసం ఇవన్నీ? అదే డబ్బు ఎవరికన్నా నీడున్న వాళ్ళకి చేయండి. ఇవన్నీ ఇంత ఖర్చు పెడతారు కదా, ఉమ్, నీడున్న వాళ్ళకి చేయండి, ఎంత పేదరికం పోతుంది మనకి. నేను అదే చెప్తున్నా, రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి, వాళ్ళు మనుషులే కదా, ఉమ్, గెలిచారు కదా, 5 సంవత్సరాలన్నా స్వచ్ఛంగా మాట్లాడండి. గెలవటానికి మాట్లాడుతున్నారంటే పోని పాపం ఉమ్, వాళ్ళు ఏదో గెలవటానికి నెక్స్ట్ దాంట్లో రావటానికి ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. గెలిచిన వాళ్ళు మీరెందుకు మాట్లాడుతున్నారు? దుర్భాషలు మాట్లాడమాకండి. మీరు మనుషులే, మీకు కర్మం ధర్మం అనేది కంపల్సరిగా వర్తిస్తుంది. ఉమ్, మీరు పదవిలో ఉన్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు ప్రజా సేవకులు, మర్చిపోవద్దు. కానీ ప్రజల్ని హింసిస్తూ ఉంటారు, ఉమ్, తప్పు. అహంకారంతో వద్దు. అహంకారంతో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు ఈ రోజున? కరెక్ట్. కాలం సమాధానం చెప్తుంది. గతాన్ని మర్చిపోవద్దు, చరిత్రను మర్చిపోవద్దు. ఈరోజు మీరు గెలిచారు అంటే కృతజ్ఞత భావంతో ఉండండి. మీ గెలిపించిన ప్రజలకి కృతజ్ఞత భావంతో ఉండండి. వాళ్ళను కూడా కుటుంబాల్లాగా భావించండి. మనకి ఓటేసిన ప్రతి ఓటు వాళ్ళు గర్వపడేలాగా చేయండి. అది కదా నాయకత్వం అంటే. నీ 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 యొక్క ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో, లేదు అంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో మనం ఏం చేయాలి అనేది చూడండి. ఇప్పుడు భావతరాలకి ఏమి ఇవ్వాలి మనం? నెక్స్ట్ జనరేషన్ ఎట్లా పైకి తీసుకురావాలి? ఇండియాని ఎట్లా డెవలప్ చేయాలి? ఎందుకు ఆలోచించరు ఇవన్నీ? మైక్ పట్టుకుంటే వాడట్లా వీడెట్లా ఎందుకు? గెలిచావు కదా ఆల్రెడీ, ఉమ్, సంపాదించుకుంటున్నారు కదా, ఎందుకు అమాయకుల్ని ఎందుకు బలి చేస్తారు? సో మారాలి నాన్న, ప్రతి ఒక్కరు మనిషిగా మారాలి. ఉమ్, ఆ తర్వాత వృత్తి, వాళ్ళు వృత్తి వ్యాపారం చేస్తున్నారు నాన్న. వెక్కిరించుకోవడాలు అంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు అంతే, పదవిలో ఉన్న వాళ్ళు అంతే, వెక్కిరించుకోవడాలు, వీడి ముక్కు వాడు పొట్టి, ఇవి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎంత చెండాలంగా. ఓకే. ఓకే. ఇంకా వీళ్ళని పక్కన పెడితే కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు ఒకవేళ మనం మంచి మాటలు చెప్పినా గానీ, అబ్బా! వచ్చిందండి దేశాన్ని ఉద్ధరించడానికి. ఇలాంటి అంటే వాళ్ళకు ఏం బాధవుతుంది? వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడాల్సిన పరిస్థితి? వాళ్ళ మెచ్యూరిటీని ఎట్లా థింక్ చేయాలి? అసూయ. హ్మ్. వాళ్ళు మాట్లాడలేరు కదా. హ్మ్. వాళ్ళ మరి అంత గొప్పోళ్ళైతే వాళ్ళ వీడియోలే ఉంటాయి కదా, వేరే వాళ్ళ వీడియోలు కమెంట్ పెట్టుకోరు కదా. సో అలా కమెంట్ పెట్టే స్థాయి నుంచి మాట్లాడే స్థాయికి వెళ్ళాలి. నిజంగా వాళ్ళకి గనక ఉంటే ఏదన్నా కమెంట్ పెట్టే స్థాయి నుంచి మాట్లాడే స్థాయికి వెళ్ళం మనం. హ్మ్. అసూయతో మాట్లాడతామే.
అంతే. ఇంకా అంతకంటే ఏముంటది? ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నారంటే అసూయతోనే మాట్లాడతారు. ఉమ్, సో, వాళ్ళు చెప్పే కంటెంట్ నీకు నచ్చలేదా? నువ్వు క్రియేట్ చెయి మరి. ఉమ్, వాళ్ళకి రాదు పాపం. నువ్వు చెప్పు. ఎవరు చూడరా? ఉమ్. అంటే నువ్వు కింద స్థాయేగా. చెప్పే వాళ్ళకంటే కింద స్థాయే గదా! అందుకే కమెంట్స్ పెడతారు. కమెంట్స్ పెట్టేవాళ్ళని ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళని గనక మనం దూషించేలాగా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకంటే మన స్థాయి తక్కువ అని అర్థం. ఉమ్. మీ స్థాయి గొప్పది అయితే గనక వాళ్ళ స్థానంలో ఉండండి. చాలా బాగా చెప్పారు. ఫైనల్‌గా ఈ బూతులకు సంబంధించి ఇప్పుడు సొసైటీ మారాలి అననంటే మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ మనిషిగా మారాలి నాన్న. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు మనం మనుషులము. మంది మానవ జాతి. దీన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మన పని మనం జూసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. స్వార్థంగానే ఉండండి. నేనేమి మిమ్మల్ని అందరిని సేవకులు చేయండి, సంఘ సేవ చేయండి, నాలాగా సగం రోజు సేవ చేయండి, సగం రోజు పని జేసుకోండి ఇవన్నీ నేను చెప్పను. హ్మ్. స్వార్థంగానే ఉండండి. తప్పేం లేదు. మీకు నచ్చినట్లే బతకండి. కానీ అట్ ఓన్లీ వన్ కండిషన్. హ్మ్. ఒకే ఒక్క నియమం. వేరే వాళ్ళని బాధించకుండా, వేరే వాళ్ళని మోసం చేయకుండా మీకు నచ్చినట్లు బతకండి. హ్మ్. మీ కుటుంబం మీరు హ్యాపీగా బతకండి. వేరే వాళ్ళని నాశనం చేయొద్దు. సో, దూషించటం అనే దాన్ని మనం ఇప్పటి నుంచైనా ఆపితే హ్మ్. నెక్స్ట్ జనరేషన్స్‌ని మనం మంచిగా చేసుకోవచ్చు. మనం కూడా వేరే దేశాలతో ఎక్కడ కాంపిటీషన్ అవ్వాలి అంటే బట్టల విషయంలో, స్వేచ్ఛ విషయంలో వీటిలో కాదు కాంపిటీషన్ అవ్వాల్సింది. టెక్నాలజీ విషయంలో, సిస్టమ్ విషయంలో. ఇప్పుడు వేరే దేశాల్లో రోడ్డు ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఎంత బావుంటది. హ్మ్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతుంటాయి. వాళ్ళకి 10థ్ క్లాస్ వరకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ గదా! హ్మ్. వాళ్ళకి స్టూడెంట్‌కి ఏదైతే గవర్నమెంట్ ఉందో ఎడ్యుకేషన్ టాక్స్ ఉంటది వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ టాక్స్ కడతారు. ఎట్లాగో మనం హౌస్ టాక్స్ ఇవి కడతామో, హ్మ్. ఎడ్యుకేషన్ టాక్స్ గూడా ఉంటది వాళ్ళకి. హౌస్ ఓకే. టాక్స్‌లో అది కలెక్ట్ చేస్తారు. హ్మ్. అందుకనే వాళ్ళ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకెప్పుడు అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్స్‌కి. అంత బావుంటాయన్నమాట. హ్మ్. సో, అలాగే మనం గూడా గవర్నమెంట్ స్కూల్స్‌ని మంచిగా చేయాలి. ఇక్కడేంటి ప్రతి ఒక్క దాంట్లో ఏమంటారు బ్రైబ్ అంతా మోసం. హ్మ్. ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టాలి. వాటిల నుంచి రాజకీయ నాయకులు డబ్బులు తీసుకోవాలి. ఇదే హ్మ్. నేనేమంటున్నానంటే వ్యాపారం చేసుకోండి. బాగుపడండి. హ్మ్. కానీ చిన్నవాళ్ళని తొక్కద్దు. చిన్నవాళ్ళని ముట్టుకోమాకండి. సామాన్యులు ముట్టుకోనంత వరకు నాయకులు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. హ్మ్. ఇదే ఒక్కటే ఇదొక్కటే తంబు రూలు. సామాన్యులని ముట్టుకోనంత వరకు, సామాన్యుల జోలికి రానంత వరకు నాయకులకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. హ్మ్. మీ గేమ్స్ ఏమన్నా ఉంటే హై లెవెల్‌లో చూసుకోండి. కానీ కార్పొరేట్ లెవెల్‌లో చూసుకోండి, హై లెవెల్‌లో చూసుకోండి గానీ సామాన్యుల జోలికి రావద్దు. సామాన్యులు పొట్ట కొట్టొద్దు. సామాన్యులను రెచ్చగొట్టొద్దు. వాళ్ళకున్న బలహీనతైన మతం, కులాల్ని వాడుకోవద్దు. మనిషిలాగా దమ్ముగా, ధైర్యంగా ఏం చేయగలరో అది చెప్పండి. అది చెయ్యండి. మనిషిలాగా బతకండి. అంతే తప్ప ఈ క్షణం ఇది సాధించటానికి ఇంతమంది నెరిగొర్రెలు చేస్తున్నారు కదా! హ్మ్. అది అంతా లెక్కే. కర్మ ఏ విధంగా ఎలా అయినా కొట్టిద్ది. అలా కొట్టకుండా ఉన్నోళ్ళెవరు లేరు ప్రపంచంలో. అది వాళ్ళ కర్మ వల్ల వచ్చింది అని తెలుసుకోవడానికి టైం పట్టొచ్చు. ఎవడు ఒప్పుకోడు కదరా! వాడికేదైనా ఈ ప్రతి ఈళ్ళంతా బాగా తిరిగే వాళ్ళందరికీ చెడు జరుగుతానే ఉంటదమ్మ వాళ్ళ జీవితంలో. అంత ఏం మంచుండదు. హ్మ్. వాళ్ళకి రోగం, నొప్పులొస్తాయి. వాళ్ళ కుటుంబాల్లో కష్టాలొస్తాయి. ప్రతి ఒక్కటొస్తది. హ్మ్. కానీ అది వాళ్ళ కర్మ వల్ల వచ్చిందని తెలీదు. గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళ జీవితంలో ప్రతి చర్య, ప్రతి రియాక్షను వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్లే వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. హ్మ్. అప్పుడన్నా మారండి. హ్మ్. ఈరోజు ఈ చెడొచ్చిందంటే, మనం చేసిన ఒక చెడు వల్ల ఈరోజు నాకు చెడొచ్చింది. హ్మ్. ఇది తెలుసుకోరు. అంటే నేను చేసిన చెడు వల్ల నాకు కర్మొస్తుందని తెలుసుకోరు. దానికి టైం పట్టిద్ది. కానీ అప్పటికి అంతా కోల్పోవచ్చు. సో, శిష్టాన్ని చేతిలోకి తీసుకోమాకండి. హ్మ్. లా అండ్ ఆర్డర్‌ని డిస్టర్బ్ చేయమాకండి. సామాన్యుల జోలికెళ్ళమాకండి. సో, మీ ఇష్టం వచ్చినట్లు మీరు జేసుకోండి. మీరు గెలవండి, తినండి, మీ కుటుంబాలు బాగుపడండి, అంతా చేసుకోండి. కానీ ఎవరిని బాధ పెట్టమాకండి, ఎవరిని మోసం చేయమాకండి. మనుషులు మనం అన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. అదొక్కటే చెప్తా. ప్రతి ఒక్కళ్ళు మారాలి. మనిషిగా మారాలి. భాష మారాలి. హ్మ్. సో, మిగతాదేం అవసరంలా. మీ లైఫ్‌లో మీరెట్లా బతకాలో అట్లా బతకండి. ఎవ్వరికీ రైట్ లేదు. నిన్ను క్వెషన్ చేసే రైట్ నీకు తప్ప ఎవ్వరికీ లేదు తల్లి. హ్మ్. నీకు తిండి పెట్టే వాళ్ళకి గూడా లేదు నిజం చెప్పాలంటే. హ్మ్. కాబట్టి అసలు తిండి పెట్టినోళ్ళకి ఇంకెక్కడి నుంచుంది. హ్మ్. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు ఎట్ ద కండిషన్. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా. చాలా మంచి మెసేజ్ చెప్పారండి. థాంక్ యూ.